మటన్ చింతకూర కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పెనం తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో క్లీన్ చేసుకున్న 1/2 kg మటన్ వేసుకొని వేయించుకోవాలి. మటన్లో ఉన్న ఆయిల్ అంతా ఇంకిపోయే వరకు మనం వేయించుకోవాలి, ఎందుకంటే ముక్క బాగా గట్టిగా ఉంటుంది. వేరే బౌల్ తీసుకొని 1/2 kg చింతకూరను క్లీన్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా కలర్ మారే వరకు ఉడికించుకోవాలి. మటన్ ఆయిల్ అంతా ఇంకిపోయింది కదండి. ఇలా ఆయిల్ ముక్కలు విడివిడిగా కనిపించినప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. మసాలాలు స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర, స్పూను గసగసాలు, 2 దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు తీసుకొని ఇవి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ ఒక 3 చిన్న సైజు మీడియం సైజ్ తీసుకొని ఆనియన్స్ కూడా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. మటన్ వేయించేసుకున్నాం కదా, అది వేరే బౌల్లో తీసుకొని మిగిలిన ఆయిల్లో ఈ ఆనియన్ పేస్ట్, మసాలా పేస్ట్ కూడా వేయించేసుకోవాలి. ఇది కూడా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా కావస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ సరిపోకపోతే ఈ వేరే ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అన్నమాట. చూడండి, ఇలాగా ఆనియన్ పేస్ట్ వేరుగా ఉంది, ఆయిల్ కనిపిస్తుంది కదా. ఆయిల్ కనిపించినప్పుడు ఇప్పుడు కారం, ఉప్పు వేసుకోవాలన్నమాట. కారం నేను 1/2 kgకి 3 స్పూన్లు, అలాగే చింతకూర వేస్తాం కాబట్టి 6 స్పూన్లు కారం వేసాను. 4 పచ్చిమిరపకాయలు వేసానంట, సరిపోయింది. ఉప్పు మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. తక్కువ వేసుకుంటే మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు. ఇవి 2 వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకొని ఇప్పుడు మనం బౌల్లో తీసుకున్నాం కదా, వేరే బౌల్లో తీసుకున్న ఆ మటన్ పీసెస్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ కదా, ఎక్కువ టైం పడుతుంది, అందుకే ఎక్కువ టైం పట్టకుండా కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకున్నాను నేను సపరేట్గా. అంటే నేను ముందుగా ఈ కూర ఇలా ఎందుకు వేయించుకున్నానంటే, నాకు స్టీల్ కుక్కర్ కదా, ఇది బాగా పనిచేయట్లేదు అనమాట. వేడి చేసేస్తే ముందు వేడైపోతే బాగా అది కుక్కర్ పాడైంది. అందుకని నేను ఇలా ముందుగా పెనంలో వేయించుకొని అప్పుడు ఆ కుక్కర్లో వేసుకొని కుక్ చేస్తానన్నమాట. అందుకని ఇది ఇలాగ కుక్ చేశాను. ఇప్పుడు ఆ పెనంలోనే వాటర్ వేసి బాగా కలిపేసుకొని ఆ కుక్కర్లో వేసి ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాంట్లో ఉన్న ప్రెజర్ అంతా పోయే వరకు ఉంచి, ప్రెజర్ అయిన తర్వాత తీసి చూసుకొని ఇలా కలిపితే కర్రీ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం చింతకూరను ఉడకపెట్టాం కదా, దీనిని చల్లార్చుకొని మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసి ఈ మటన్లో వేసి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో అలాగ మగ్గనిస్తే చింతకూర, మటన్ కూర రెడీ అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వండడానికి చాలా టైం పట్టిన ఇది తినడానికి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. ఇలా తింటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.